అర్చన తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్ అవ్వాలని ఒక వెలుగు వెలగాలనే కోరికతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆమె పేరు, కోరిక పెద్దగా నెరవేరకపోయినా కొన్ని గుర్తింపు ఉన్న సినిమాలో నటించి ప్రస్తుతం తెలుగు తెరపుకి దూరమైపోయింది. అయితే తను సినిమాల్లో అవకాశాలు సంపాదించుకోకపోవడానికి గల కారణం ఫలానా సినిమాలో నటించడం వల్లే అంటూ వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటుంది. మరి 2002లో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 20 ఏళ్ళు అయిపోతున్నా ఆమె ఒక్క సినిమా గురించి బాధపడుతుంది అంటే విడ్డూరంగా ఉంది. మరి అర్చన నటించిన ఆ సినిమా ఏంటి, ఎందువల్ల ఆమె కెరియర్ క్లోజ్ అయింది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తపన అనే సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అర్చన. ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా నేను అనే ఒక ఎమోషనల్ డ్రామాలో నటించి పర్వాలేదు అనిపించుకుంది. ఇక ఆ తర్వాత నువ్వొస్తానంటే నేను వద్దంటానా వంటి ఒక సినిమాలో హీరోయిన్కి ఫ్రెండ్ పాత్రలో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ చేసింది. దాదాపు ఈ సినిమాలో నటించిన తర్వాత కూడా మలయాళం, కన్నడ, తెలుగులో చాలా సినిమాలోనే నటించింది. కానీ చాలాసార్లు ఆ చిత్రంలో సపోర్టింగ్ క్యారెక్టర్ చేయడం వల్లే తాను మళ్ళీ హీరోయిన్గా అవకాశాలు దక్కించుకోలేదు అనే భ్రమలో ఉంది అర్చన. అయితే ఒక భాషలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తే పోయేదేముంది? ఆమె కావాలనుకుంటే ఏ చిన్న సినిమాలో అయినా హీరోయిన్గా నటించి ఉండవచ్చు. ఆ సినిమా తర్వాత చాలా సినిమాల్లో మెయిన్ లీడ్ పాత్రలోనే నటించాల్సి ఉంది. కానీ ఒక చిత్రం వల్ల తన కెరియర్ పాడైపోయినట్లుగా ఫీల్ అవుతుంది. ఇప్పుడు చాలామంది హీరోయిన్స్ ఒక భాషలో ఫ్లాప్ అయితే మరో భాషలోకి వెళ్ళిపోతున్నారు. అక్కడ చిన్నవో పెద్దవో ఏదో ఒక సినిమాలో చేస్తున్నారు. కానీ అర్చన చాలా తక్కువ సమయంలోనే ఇక సినిమా ఇండస్ట్రీకి తాను పనికిరాను అని డిసైడ్ అయ్యింది. ఇందులో ఎవరి తప్పేం లేదు. కేవలం ఆమె సరిగ్గా అవకాశాల కోసం ఎదురు చూడకుండా ఉండటమే ఆమె చేసిన తప్పు. దానికోసం ఒక పెద్ద సినిమా వాళ్ళ వల్ల జీవితం పాడైపోయింది అని బాధపడడంలో అర్థం లేదు. ఈ చిత్రానికి ఆమె బెస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్గా ఫిలింఫేర్ అవార్డుకి కూడా నామినేట్ అయింది.